ఈరోజు తిరుసభలోనే ఒక గొప్ప పండుగ అయినటువంటి యేసు పరమ పవిత్ర శరీర రక్తముల పండుగను కొనియాడుచున్నాము. ఈ పండుగ ప్రత్యేకత ఏమనగా యేసు ప్రభు తన దివ్య శరీర రక్తములను సమస్త మానవాళి కొరకు దివ్య బలిగా అర్పించి ఉన్నారని అర్థం. ఈనాడు మనం సువిశేష పట్టణమును చూసినట్లయితే కడరాత్రి భోజనము, ప్రభు భోజనము అను రెండు పదాల సారాంశమును క్లుప్తముగా బోధిస్తూ ఉంది. దీనిని మీరు తీసుకుని భుజింపుడు, ఇది నా శరీరము, ఇది అనేకుల కొరకు చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము అను శ్రేష్టమైన యేసు మాటలను ఈరోజు వింటూ ఉన్నాము. యేసు ప్రభు కేవలం మనకు రాజు, కాపరి మాత్రమే కాదు, కానీ సమస్త లోకానికి ప్రాణదాత. ప్రభు జీవించిన కాలంలో బోధించడం, స్వస్థపరచడం మాత్రమే కాక చివరకు తన శరీరమును, రక్తమును శిలువపై చిందించాడు. యేసు ప్రభు దేవుడైనప్పటికీ తనను తాను తగ్గించుకొని మనకు తన దివ్య శరీరమును, దివ్య రక్తమును బహుమతిగా ఇచ్చి ఉన్నారు. ఇదే మనం జరుపుకునే ఈ రోజు పండుగ యొక్క మాధుర్యము. మనము యోగ్యులం కాకపోయినా తన శరీర రక్తమును స్వీకరించే భాగ్యాన్ని దివ్య బలి పూజ ద్వారా యేసు ప్రభు ఈ అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ఈనాడు తిరుసభ మనల్ని అడిగే ఒకే ఒక ప్రశ్న: ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొంటున్న నేను, యేసు దివ్య శరీర రక్తములను స్వీకరిస్తున్న నేను ఎంతవరకు యేసు ప్రభువులా ప్రవర్తించగలుగుతున్నాను? ఎంతవరకు యేసు ప్రభువులా ఇతరులను ప్రేమించగలుగుతున్నాను? ఎంతవరకు యేసు ప్రభువులా మాట్లాడగలుగుతున్నాను? ఓ యేసు దేవా, ఎన్నోసార్లు దివ్య బలి పూజలో పాల్గొంటూ మీ దివ్య శరీర రక్తములను స్వీకరించినప్పటికీ నేను నీలా మారలేకపోతున్నాను. కానీ ఇకనైనా నేను నీలా మారి నీ వలె జీవించే భాగ్యాన్ని దయచేయుము తండ్రి.